మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీలో ఆయన స్థాయి ఏంటో, చంద్రబాబుతో ఎంతో ర్యాపో ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాకినాడ జిల్లా తూని నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా నిలిచి ఎన్నో కీలక పదవులను కూడా అనుభవించారు. యనమల ఈసారి తూనీలో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారని సమాచారం అందుతుంది. కుమార్తె యనమల దివ్యను బరిలో దించడం ఆసక్తిగా మారింది. ఇప్పుడు రాష్ట్రంలోని తుని నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీ ముఖ్యనేత ప్రచారం మొదలుపెట్టినా తుని నుంచే ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. తుని నుంచి ప్రచారం మొదలుపెట్టిన ఏ పార్టీ అధ్యక్షుడైనా అధికార పగ్గాలు చేపడతారన్న సెంటిమెంట్ ఉంది. అటువంటి తుని సెగ్మెంట్ రాజకీయం ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది. తునిలో 1983 నుంచి తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వరుసగా 6 సార్లు గెలుపొంది రికార్డు సృష్టించారు. ఆ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో పదవులు అధిరోహించారు. 2009 ఎన్నికల్లో తొలిసారి పరాజయం పాలైన ఆయన అప్పట్నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన తమ్ముడు యనమల కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైసీపీ అభ్యర్థి దాడిశెట్టి రాజా చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ హ్యాట్రిక్ పరాజయాలతో అలర్ట్ అయిన యనమల ఈసారి తమ్ముణ్ణి పక్కన పెట్టి తన కుమార్తె యనమల దివ్యను ఎన్నికల బరిలో దించారు. యనమల రామకృష్ణుడి పెద్ద కుమార్తె యనమల దివ్య ఈ ఎన్నికల్లో దాడిశెట్టిని ఢీ కొట్టడానికి రెడీ అయ్యారు. కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతగా వైసీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకి రాష్ట్ర వ్యాప్త గుర్తింపు ఉంది. 2009లో ఆయన ప్రజారాజ్యం టికెట్ ఆశించినప్పటికీ దక్కలేదు. తరువాత వైసీపీ ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరి తునిలో పాతుకుపోయారు. 2014లో టీడీపీ వేవ్ వీచినప్పటికీ తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం వైసీపీ సర్కార్లో R&B మంత్రిగా కొనసాగుతున్నారు. తునిలో ప్రజలు కష్టాలని వస్తే ప్రభుత్వంతో పని లేకుండా తన సొంత ఖర్చులతో తీరుస్తారన్న పేరుంది ఆయనకి. కాపు నేతగా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. టీడీపీ పరంగా చూస్తే యనమల సోదరుడు యనమల కృష్ణుడు దూకుడు వైఖరి కారణంగానే ఆ పార్టీ ఓటమి పాలైందన్న టాక్ ఉంది. యనమల మంత్రిగా రాష్ట్ర వ్యవహారాలకు పరిమితమైన టైంలో తునిలో కృష్ణుడి మితిమీరిన పెత్తనంతో నెగిటివ్ అయ్యారంటారు. 2009లో యనమల రామకృష్ణుడు ఓటమికి కూడా తమ్ముడి ఓవర్ యాక్షనే కారణమన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈసారి ఆయన తన కుమార్తెను బరిలోకి దించారట. స్వయంగా తన కుమార్తెను రంగప్రవేశం చేయించారంటే ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరంటున్నారు. తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోగించి చక్రం తిప్పటం ఖాయమంటున్నాయి టీడీపీ శ్రేణులు. సౌమ్యురాలిగా దివ్యకి ఉన్న మంచి పేరు, రామకృష్ణుడి అనుభవం, జన సైనికుల సహకారంతో ఈసారి దాడిశెట్టికి చెక్ పెడతామన్న ధీమా వ్యక్తమవుతుంది పసుపు శ్రేణుల్లో. మరి ఈసారి తుని ఓటర్ల తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.